కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వరుస విజయాలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలతో గ్రేటర్లో కాంగ్రెస్ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుంది. ఈ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న హస్తం పార్టీ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పీఠం దక్కాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి అనే సమీకరణం తెరపైకొచ్చింది. మరి రాష్ట్ర నేతల ఈ వ్యూహానికి ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్ల చీలిక ప్రమాదం తప్పదా? లెట్స్ వాచ్ దిస్. జూబ్లీ గెలుపుతో జీహెచ్ఎంసీపై ఫోకస్. మేయర్ పీఠం దక్కించుకోవటంపైనే దృష్టి. ఎంఐఎం సపోర్ట్కు హైకమాండ్ ఓకే అంటుందా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు 64 సీట్లు లభించినప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. కానీ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన బై ఎలక్షన్ లో హస్తం అభ్యర్థి గణేష్ విజయం సాధించారు. ఆ తరువాత జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపొందగా జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 2కు పెరిగింది. వాస్తవానికి గ్రేటర్ పరిధిలో సాధారణంగా బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల ఆధిపత్యం ఉండేది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత పరిస్థితి మారింది. దీంతో ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ఈ 2 ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని చర్చించుకుంటున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆకర్ష్ ఆపరేషన్ ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఈ 2 కీలక సెగ్మెంట్లు కావటంతో పార్టీ నేతలతో పాటు ముఖ్య నేతల్లోనూ నూతనోత్సాహం నెలకొంది. ప్రభుత్వం పార్టీలోనూ సంతోషం ఏర్పడింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొద్ది నెలల్లోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకంగా మారనున్నాయి. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ మద్దతును కాంగ్రెస్ ఉంచుకుంటుందా అనే ఆసక్తికర చర్చ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో మొదలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మళ్లీ మజ్లిస్ పార్టీ అక్కడ ఏకంగా 5 అసెంబ్లీ సీట్లను సాధించింది. ఎంఐఎం బరిలో నిలవటంతో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి పడాల్సిన ముస్లిం ఓట్లు కాస్త మజ్లిస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పుడు కూడా ఎంఐఎంతో పొత్తు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే ముస్లిం ఓట్లు చీలటం ఖాయం. జాతీయ స్థాయిలో మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ కు సంబంధాలు అంతగా బాలేవు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. రేవంత్ సర్కార్తో ఎంఐఎం పార్టీ సఖ్యతగానే ఉంటూ వస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక తరువాత గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే మజ్లిస్ పార్టీ మద్దతు అవసరమని ఆ పార్టీలో చర్చ జరుగుతోందట. కానీ పొత్తు కోసం ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎంఐఎంతో మైత్రి విషయమై ఏ విధంగా స్పందిస్తారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే పొత్తు తప్పనిసరి అనే అభిప్రాయంలో హస్తం నేతలు ఉన్నట్టు టాక్. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేల బలం పెరగటం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి 2 విధాలుగా లాభదాయకం. స్థానిక సంస్థలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎంఐఎం కంచుకోట, పాత బస్తీలు ఆ పార్టీ ఏకపక్షంగా 45 నుంచి 50 డివిజన్ల వరకు సీట్లను గెలుచుకుంటూ వస్తోంది. ఓల్డ్ సిటీ కాకుండా ముస్లిం ప్రాబల్యమున్న ఇతర ప్రాంతాల్లోనూ ఎంఐఎం తన సత్తా చాటుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ సంఖ్యలో గణనీయంగా సీట్లు సాధిస్తేనే మేయర్ పదవి దక్కే అవకాశముంది. తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతంత మాత్రం సీట్లు సాధించిన కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల్లో పాగా వెయ్యాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తరువాత మజ్లిస్ పొత్తు ఉంటే మేయర్ పదవిని కైవసం చేసుకోవటం ఈజీ అవుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. కాగా జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.